దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి మన క్రైస్తవ జీవితానికి ప్రతి నిమిషమున తోడై ఉంటూ ఉన్నాడు. ప్రతి నిమిషమున ఆయన మన యొక్క హృదయములకు ఆదరణకర్తగా శక్తిని బలాన్ని అనుగ్రహించినట్లు మన సకల విధములైన క్రియలలో కూడా ప్రభువు ఆయన నిత్యము మనలను విడవకుండా కంటికి రెప్పవలే అనగా కనుపాపను కనురెప్పలు కాచినట్లు మనలను కాపాడుతూ ఉన్నాడు. ప్రభువే చెప్పాడు, దేవుని యొక్క ప్రజలను కాపాడే తండ్రి ఆయన కునుకడు నిద్రపోడు. కనుక ఈ లోకమందు మనం ఈ విధంగా బ్రతుకుతున్నాం ప్రభువునందు అంటే కేవలము ఆయన కాపుదల భద్రత మాత్రమే. కనుక ప్రభువుకు కృతజ్ఞత కలిగిన వారమై ఉండి ఆయన ఇష్టానుసారముగా జీవించుట ధర్మము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మన యొక్క క్రైస్తవ జీవితము ఈ దినం ఈ యొక్క వీడియోలో ప్రత్యేకించి మనము పోరాడే విధానాన్ని కలిగి ఉండాలి అనే సత్యాన్ని తెలుసుకుందాం. ఎవరితో పోరాడాలి, దేని కొరకు పోరాడాలి అనే ఈ యొక్క అంశాన్ని కనుక లేఖనాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇది మంచి పోరాటం. చూడండి, ఈ లోకంలో ప్రజలు చాలా చాలా వాటి కొరకు పోరాడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక వాళ్ళు అన్ని విషయాల్లో ఎవరికి కావలసిన ఆశయాలు నెరవేర్చుకోవటానికి వాళ్ళు పోరాడుతున్న అనుభవాలు మనం గమనిస్తూ ఉన్నాం. స్వతంత్రం కొరకు పోరాడారు. పూర్వం నుండి మనం వింటున్నాం ఈ లోకమందు ఉన్న పోరాటాలు ఎలా ఉంటాయి. స్వతంత్రం కొరకు పోరాడారు, కానీ స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఇప్పటికీ బానిస బ్రతుకులలో బ్రతుకుతున్న స్థితి మాత్రమే మన కన్నులారా చూస్తూ ఉన్నాం. ఎవరికి స్వతంత్రత వచ్చింది అంటే బాగా తిరుగుబాటు చేసి రౌడీయిజంగా బ్రతికే వాళ్ళకి, దుర్మార్గులైన వాళ్ళకి, ధనవంతులకి వాళ్ళకి వచ్చిందండి. ఏ పేదవాళ్ళకి రాలేదు సోదరులారా స్వాతంత్ర్యం. ఆనాటికి ఈనాటికి వారి బ్రతుకులు మార్పు లేదు. కనుక ఈ లోకమందు రకరకాల అనుభవాలు చూస్తాం. కొంతమంది ఉద్యోగాల కొరకు, మాకు ఉద్యోగాలు ఇంకా మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి గొడవలు పెట్టుకుంటా వాటి కోసం ధర్నాలు చేసుకుంటా అదొక రకమైన పోరాటం. కొంతమంది రిజర్వేషన్ల కొరకు, మాకు రిజర్వేషన్ కావాలి అనుకొని మరికొంతమంది ఆస్తుల కొరకు కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు. వాటి కొరకు చాలా చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రతి వాళ్ళు మాకు హక్కులు ఉన్నాయి అని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక రాజకీయ నాయకులు వాళ్ళని గురించి అయితే చూడక్కర్లేదు. ఎప్పుడు ఎవరు ఎటు తిరుగుతారో, ఎప్పుడు ఏ విధంగా మార్పు చెందుతారో, వారు ఏ విధంగా తిట్టుకుంటారో కూడా మనం చూస్తున్నాం. ఇక వేటిని మనుషులు ఆశిస్తూ ఉంటారో వాటన్నిటి కొరకు కుటుంబాల్లో ప్రారంభిస్తే చివరి వరకు ఇక ఈ లోకంలో ఈ అనుభవం కాదు, ఆ అనుభవం కాదు, సమస్తమైన వాటన్నిట్లలో కూడా మనుషులు చాలా పోరాడుతూ ఉంటారు. వాటిల్లో ఓడిపోయిన వాళ్ళు, వాటిల్లో సమస్యలిపోయిన వారు. ఈ యొక్క పోరాటాలు కుటుంబంలో గొడవలతోటి ప్రారంభమై రకరకాల అనుభవాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిట్లలో అనేకులు వాళ్ళు ఓడిపోవటమే జరుగుతూ ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితంలో కూడా ఒక పోరాటం మనకు కలిగి ఉన్నది అనే సత్యాన్ని ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే పోరాడుట అనేది వీరుల యొక్క లక్షణం. క్రైస్తవులు అంటేనే వీరత్వం కలిగిన వారు సోదరులారా. వారు నిత్యము మంచి పోరాటం పోరాడుతూ ఉండాలి. మంచి పోరాటం. లోకంలో మనం గమనిస్తే ఎంత అసభ్యకరంగా హోదాను మర్చిపోయి, పరిస్థితులు వారి స్థితిగతులను మర్చిపోయి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్న ఆడవాళ్ళని చూస్తున్నాం, మగాళ్ళని చూస్తున్నాం. లోక సంబంధమైన పనికి మాలిన వాటి కొరకు
లోక సంబంధమైన నశించిపోయే వాటి కొరకు, కానీ మన యొక్క జీవితాల్లో శాశ్వతమైన జీవము కొరకు పరలోకమందు ప్రభువు ఆయనతో కూడా మనము కూడా జీవించుట కొరకు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనము కూడా పోరాడాలి. ఈ మంచి పోరాటంలో మనము సఫలులుగా విజయవంతులుగా మన యొక్క జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి అనే సత్యాన్ని గమనించండి. అయితే పరిశుద్ధ లేఖనములలో చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అని చెప్పాడు. మంచి పోరాటము, క్రైస్తవ జీవితం అంటేనే అది మంచి పోరాటము అనే సత్యం తెలుసుకోనండి. ఎందుకంటే లోకమంతా చెడ్డవాటి కొరకు చెడ్డవాటిని ఆశించి పోరాడుతూ ఉంటారు. లోకములో జరిగే ప్రతి పోరాటంలో స్వార్థమో స్వప్రయోజనమో లేకపోయినట్లయితే చెడుతనం కొరకు వాళ్ళ దృష్టికి అదే మంచి, వాటి కొరకు పోరాడుతున్నారు. కానీ మన యొక్క జీవితంలో లేఖనములు సృష్టికర్త అయిన దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించవలసిన విధానాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి కనుక ఆ యొక్క మంచి పోరాటాన్ని మనం ఏ విధముగా ఎవరితో పోరాడాలి అనే సంగతిని దయచేసి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు మీరు అలసిపోవద్దు. క్రైస్తవ జీవితంలోనికి మరి ప్రవేశించిన మీరు అలసిపోవద్దు, మీ ప్రాణములు విసిగిపోవద్దు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నాడు. పాపముతో పోరాడాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైంది, అమూల్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపాత్ములందరూ ఆయనకు వ్యతిరేకముగా తిరస్కరించి ఆయనను సిలువకు అప్పగించి ఒక నీతిమంతుడికి ఇంత ఘోరమైన మరణము సంభవించింది. మనం ఏ పాటి వారము? ఇక్కడ అందుకే భక్తుడు అంటున్నాడు, మీరు పాపముతో పోరాడుటలో, మీరు పాపులే కదా, పాపములోనే మీ యొక్క జీవితాలన్నిటినీ కూడా మీరే ఇష్టపూర్వకముగా బానిసలైపోయి పాపానికి దాసులై బ్రతికారు కదా. మీ జీవితాన్ని అసలు విలువలేనిదిగా ఒక నీచమైన బ్రతుకుగా తయారు చేసుకోవటానికి ఇష్టపూర్వకముగానే పాపములో బ్రతికారు కదా. అయితే ఇప్పుడు పాపముతో పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటం అనగా ప్రభువును అంగీకరించిన ప్రతివారు పాపము నుండి బయటికి రావాలి. ఇంకా ఏం చెప్తున్నాడంటే పాపముతోటి పోరాడాలి సోదరులారా. పాపము అనేది అసలు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో పాపములలో కూడా 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి క్షమించే పాపం, రెండోది క్షమించరాని పాపం అంటాడు అపోస్తులుడైన యోహాను తన యొక్క మొదటి పత్రికల 5వ అధ్యాయంలో. క్షమించే పాపాలు ఉన్నాయి, క్షమించరాని పాపాలు ఉన్నాయి. తెలియక చేసిన పాపములు ఎన్నైనా కూడా ప్రభు క్షమిస్తాడట. చివరికి మనుష్య కుమారుని దూషించిన వారికి కూడా క్షమాపణ ఉందట. పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ లోకమందు, ఈ యుగమందు, రాబో యుగమందు కూడా క్షమాపణ లేదు అని చెప్పాడు. కనుక ఈ క్షమించరాని పాపం గురించి ఎవరు ప్రార్థన చేసినా, ఎంత నీతిమంతులు ప్రార్థన చేసినా దానికి క్షమాపణ దొరకదట. అయితే దేవుని యొక్క సన్నిధిలో తెలియక అజ్ఞానంతో చేసిన పాపాలకు దేవుడు క్షమించి వారిని మరి మేము తప్పు చేసామని గ్రహించగలిగినప్పుడు నిశ్చయముగా వారిని చేర్చుకుంటాడు. అయితే ప్రభువు చేర్చుకున్న తరువాత, అనగా మారు మనసు పొందామని చెప్పుకుని దేవుని యొక్క ప్రజలమని చెప్పుకున్న తరువాత మరలా పాపము చేసినట్లయితే అట్టి పాపములకు క్షమాపణ ఉండదు సోదరులారా. అందుకే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ్యం పడిపోయింది. మీరు చూడండి, పాపముతో పోరాడుటలో అన్నాడు. ఇంకా రక్తము కారునంతగా మీరు పోరాడటం లేదు అన్నాడు. అనగా మీరు అలసట పడిపోతున్నారు, మాకేంటో బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మా జీవితంలో
మేము ప్రభువుని అంగీకరించాం, మాకు నెమ్మది లేకుండా అయిపోయింది అని మీరు విసిగిపోవద్దు, మీరు అలసిపోవద్దు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఒకసారి మీరు చూడండి. పాపాత్ములందరూ తనకు వ్యతిరేకముగా తిరస్కారం చేస్తే ఎంత ఓర్చుకున్నాడో మన ప్రభువు. మీరు ఒకసారి ఆయనను తలంచుకొనుడి. అంతేకాదు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని చెప్పాడు. పాపము మేలైనది చేయనెరిగియు చేయని వానికి పాపము కలుగును అంటాడు. పాపము మూర్ఖుని యోచన పాపము అని చెప్పాడు. మూర్ఖులుగా మన యొక్క బ్రతుకుల్లో మన సొంత ఆలోచనలను నెరవేర్చుకుంటూ అదేదో పెద్ద ఘనతగా భావించుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క దృష్టికి, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని యొక్క దృష్టికి ఈ మూర్ఖులు, వీరి ఆలోచన అంతా కూడా పాపము అని చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించుట పాపము అని తెలియచేశాడు. అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియదు. ఆదాము తన యొక్క జీవితంలో ఏ తప్పులు చేయలా, ఏ పాపం చేయలా. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరు తినవద్దు అని చెప్పిన ఫలమును తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుని సముఖములో నుండి వెళ్ళగొట్టబడ్డారు. మీరు పాపం అంటే ఏదో వ్యభిచారాలు, దొంగతనాలు, త్రాగుబోతనము, లేకపోయినట్లయితే లోకంలో రకరకాల పాపాలు, హత్యలు చేయడం, ఈ భయంకరమైన వాటిని అన్నిటినీ మీరు పాపములుగా భావించుకుంటున్నారు. కానీ సోదరులారా, పాపము అనేది చాలా 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 ఘోరమైన పరిస్థితుల్లోకి మనుషులను నెట్టివేస్తూ ఉంది. దయచేసి మీకు ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుదాం. చూడండి. అవివేక తర్కములను, వంశావళులను, కలహమును, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. అవివేక తర్కములు, వంశావళులు, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము అని చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు మేము పోరాడుతున్నాం అనుకుంటున్నారు. వారి పోరాటం మంచి పోరాటం కాదు సోదరులారా. వాళ్ళదంతా అవివేక తర్కములు. వాళ్ళకు అసలు సత్యం తెలియదు, క్రీస్తు సత్యము తెలియకుండానే బోధకులైపోయారు. ఇంకా జనాలతోటి వాదించడం మొదలుపెట్టారు, విమర్శించడం మొదలుపెట్టారు, గొడవ పట్టడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి కనుక వాటన్నిటికీ దూరముగా ఉండమని మతభేదము కలిగించు మనుష్యునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. మతభేదములు ఈనాడు ఇంత విస్తారంగా సోషల్ మీడియాలో ఇంత విస్తారంగా ప్రభువును దూషించడానికి గల కారణము ఈ అబద్ధ బోధకులు అని నేను చెప్తాను. వాళ్ళు ఏదో మొట్టమొదట ఈ యొక్క వాళ్ళకి చాలా చెడుతనముతోటి యేసు ప్రభువుని ఏదో మాట్లాడారనుకోండి, దూషించారనుకోండి, వీళ్ళు మౌనంగా ఉన్నట్లయితే కొంత మట్టుకు వాళ్ళకి ఇక సబ్జెక్ట్ ఉండేది కాదు. కానీ వీళ్ళు విస్తారంగా ఇక ఎక్కడ లేనివి ఎక్కడ మొత్తం అంతా తెచ్చి ఏదో మేధావుల్లాగా మాట్లాడడంతో వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు. ఎంతవరకు అంటే సాతానికి అదే కావాలి. ఏదో విధంగా వాళ్ళందరినీ కూడా అజ్ఞానంతో ముంచేసి వాళ్ళందరినీ చిక్కించుకోవటానికి రకరకాలుగా మాట్లాడిస్తూ ప్రేరేపిస్తూ వాళ్ళందరినీ మొత్తానికి ఎలాగైతేనే దాని వల్లలోకి లాక్కొని ఇష్టానుసారంగా ఈనాడు ప్రభువుని బహుగా దూషించటానికి హేతువులయ్యారు సోదరులారా. వీళ్ళు ఈ అబద్ధ బోధకులకు మూలం సాతాను గనుక సాతాను క్రియలో ఇదొక భాగమే. కానీ ఇదేదో పోరాటం కాదు. వాళ్ళు ఏదో నోరు ఇష్టం వచ్చినట్లు పారేసుకొని మాట్లాడితే, దేవుని నామంలో మీరు మాట్లాడితే సాతాను ప్రజలు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఆ విధంగానే ప్రభువును బహుగా దూషించి ఈవేళ దూషణ పాలు అవ్వటానికి కారణము కూడా ఈ యొక్క బోధకుల చెడుతనమే. కానీ సోదరులారా, అది భక్తి కాదు అనే సత్యాన్ని గమనించినట్లయితే, వివేకముతో మీరు ఆలోచన చేయగలిగినట్లయితే మీకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మతభేదము కలిగించు మనుష్యునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపం చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. పాపము అనేదాన్ని
ఏంటో లోకం చుట్టూ తిరిగి పాపాలు మేము చేయట్లేదు, మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. కానీ పాపము ఏ స్థాయికి పెరిగిపోయిందో లోకమందు లేఖనాల్లో చాలా వ్రాసిపెట్టాడు దేవుడు. అయితే పాపముతో పోరాడుటలో ఈ పాపము చేసేవారితో కూడా పోరాడవలసిన పరిస్థితి నిజమైన క్రైస్తవులకు ఉన్నది అంటే అతిశయోక్తి కాదు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరు దానిని ఎదిరింపలేదు అన్నాడు. ఏనాడో లోకంలో శరీరమందు జరిగే పాపాలు ఎప్పుడో విడిచిపెట్టేశారు. తీతు పత్రికలో చదువుకున్నట్లుగా ఇలాంటి పాపము చేయి వారితో కూడా పోరాడాలి, రక్తము కారునంతగా దానిని ఎదిరించాలి అని తెలియచేస్తున్నాడు. పాపము యొక్క మరి మూలాలు ఎంత ఘోరంగా ఉంటాయో గమనించండి సోదరులారా. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఇక రెండవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్పాడు. ఇరుకు ద్వారములో ప్రవేశించాలంటే పోరాడాలండి. చూడండి, చాలామంది ప్రభువు దగ్గరకు వస్తూ ఉండేవారు కదా. ఆ సమయంలో ఒకడు వచ్చి అంటున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ప్రభు అంటున్నాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నారు, అసలు ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అన్నాడు. అంటే ఇరుకు ద్వారము ముందు మనం చేయవలసింది, ఇరుకు ద్వారములో ప్రవేశించుట మొదటిగా మనం చేయవలసింది అని, ఆ తరువాత రక్షణ గూర్చి అప్పుడు మీకు తెలుస్తుంది అని ప్రభువు తెలియచేస్తున్నాడు. కానీ ప్రస్తుత కాలం ఏమైందో తెలుసా, అంతా తారుమారైపోయింది. ప్రస్తుతం చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చేయటం మీరు రక్షణ పొందారని చెప్పేయడం, బాప్తిస్మం నీటిలో ముంచేస్తే బాప్తిస్మం ఇచ్చేస్తే ఇక మీరు రక్షణ పొందినట్లుగానే వాళ్ళే ధృవీకరించి ఈనాడు ఈ అబద్ధ బోధకులు వీళ్ళు ఏదో పరలోకంలో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టే అర్హత కలిగిన వాళ్ళలాగా దుర్మార్గులు ఈ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు. అసలు ఏ అనుభవంలో కూడా క్రైస్తవులకు శక్తి లేని వారిగా, బలహీనులుగా, పనికి రాని వారిగా, నిష్ప్రయోజనమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉండేవారిగా తయారు చేస్తుంది పాస్టర్లేనండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు ఏమని తెలియచేస్తున్నాయి? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు రక్షణ పొందువారు కొద్దిమందేనా అన్నప్పుడు మరి చాలా తక్కువ మందే అనేసానని ప్రభు ఏమన్నా చెప్పాడా? కానీ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఏమనంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు అని చెప్పాడు. మొదటిగా ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఇరుకు ద్వారము అనగా క్రీస్తు. గొర్రెలు పోవు ద్వారమును నేనేనని చెప్పాడండి ప్రభువు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. అనేకులు నా ద్వారా ప్రవేశించటం మాని, అనగా నా బోధను, నా సత్యాన్ని, నా వాక్యాన్ని, దీనిని విశ్వసించటం మానివేసి దొంగదారిలో పాస్టర్లు అయిపోతున్నారు. వాళ్ళందరూ దొంగలు, దోచుకునేవారు అని చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. వారు దొంగ ఎందుకు వస్తాడు? హత్యను, నాశనమును చేయుటకు వస్తాడు. ఈనాడు దొంగలు అనేకులు సంఘాలు పెట్టి పాస్టర్లను చెప్పుకొని హత్య చేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు పరిశుద్ధ లేఖనాల్లో చెప్తున్నాను, నా సొంత భాష నేను చెప్పలేదే. దయచేసి మీరు ఈ లేఖనాలు ఆలోచించండి. దేవుని యొక్క నామములో నీవు రక్షణ పొందాలి అంటే నిజముగా క్రీస్తును మొదటిగా చూడాలి. నీవు ప్రభు దగ్గరకు వచ్చావు, రక్షకుడి దగ్గరకు వచ్చావు, మంచిదే. రక్షకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీ పాపాలని, నీ చెడుతనాన్ని, నీ అసహ్యమైన కార్యాలు వీటన్నిటినీ మానేయమని చెప్తాడు. కనీసం ఆ సువార్త కూడా చెప్పేవాళ్ళు ప్రస్తుతం చాలా తక్కువ మంది. కనీసం నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మనస్సు మార్చుకోవాలి అని చెప్పడానికి బోధకులకి ధైర్యమే లేదు సోదరులారా. ఎందుకంటే ఆ బోధకుడు మారు మనసు పొందినవాడు కాదు, అతని కుటుంబానికి సాక్ష్యం ఉండదు. వాళ్ళు ఏం బోధిస్తారు మీకు? కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమంది. రక్షణ అంటే ఏదో నీటిలో మునిగితే వచ్చేది రక్షణ కాదు. పాపముల నుండి నేను బయటకు వచ్చేసాను కనుక నేను రక్షణ పొందాను అనుకుంటున్నావేమో.
అది కూడా రక్షణ కాదు. రక్షణకు ప్రారంభం ఉంది, ముగింపు ఉంది సోదరులారా. ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి, అనగా రక్షకుని దగ్గరకు వచ్చిన ప్రతివారు కూడా పాపము నుంచి విడుదల పొందాలి, నీటి బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అనగా నేను పరలోకానికే వెళ్ళాలి అనే మనసు అసలు ఎవరికైనా, అందునిమిత్తమే ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తున్నారా ఈ రోజుల్లో? ఆ తర్వాత క్రీస్తు సువార్తను మీ హృదయంలో చేర్చుకుంటే అప్పుడు తెలుస్తుంది శరీరాన్ని ఎలా జయించాలి, పాపాన్ని జయించే శక్తిని ఏ విధముగా సంపాదించుకోవాలి, నీతిమంతులుగా జీవించే పద్ధతులు ఏ విధముగా నేను నా యొక్క జీవితంలో అనుభవపూర్వకముగా నేను జీవించాలి, పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందాలి అంటే కేవలము క్రీస్తునందు మాత్రమే ఉన్నది. అందుకే చెప్తున్నాడు, పాపాత్ములందరూ కూడా ఆయనను తిరస్కరించి ఆయన ఎంతో బాధ పెట్టారు కదా. అదొకసారి ఆలోచించండి. మీరు పాపముతో పోరాడుటలో ఇంకా రక్తము కారణంతగా దాన్ని ఎదిరించలేదని చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు ఇరుకు ద్వారములో ప్రవేశించుడి అని చెప్తున్నాడు. ఇరుకు ద్వారములో ప్రవేశిస్తే అక్కడ గొప్ప పోరాటం జరుగుతుంది. ఎందుకనగా చాలామంది ఇరుకు ద్వారంలో ప్రవేశిద్దాం అనుకుంటారు, కానీ అది వారి వలన కాదు అని చెప్పాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశింపచూతురు, వారి వలన కాదట. కనుక ఈ క్రీస్తును పోలి జీవించిన వారు మాత్రమే రక్షణ పొందుతారు అనే సత్యాన్ని గమనించండి. ఇక మూడవదిగా చూసినట్లయితే యూదాపత్రిక 3వ వచనం గమనించండి. ప్రభు అయిన దేవుడు తన యొక్క పిల్లలు ఏ విధముగా లోకమందు పోరాడాలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని చెప్పాడు. ప్రియులారా, అసలు మీకందరికీ గొప్ప రక్షణ కలగబోతోంది క్రీస్తునందు. ఆ సంగతులన్నీ వ్రాయాలని నేను పూనుకున్నాను. కానీ ఇంతలోనే ఒక బాధాకరమైన పరిస్థితి సంభవించింది. ఏంటంటే పరిశుద్ధులందరికీ, అపోస్తులకు ప్రభు అయిన తండ్రి ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు వ్రాయవలసి వచ్చాను. ఎందుకనగా అబద్ధ బోధకులు అనేకులు ప్రభు యొక్క పనిలో చొరబడ్డారని నెక్స్ట్ వెంటనే రాశాడు. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. కొందరు రహస్యముగా చొరబడేది దొంగ కాదా సోదరులారా? రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుని సేవలో చొరబడిన వాళ్ళే మీరు అనుకుంటున్నారు సేవకులు, దేవుని యొక్క పరిచారకులు, బోధకులు, అయ్యగారులు, నాన్నగారులు అనే రకరకాల పిచ్చి పేర్లన్నీ పెట్టుకుంటున్నారు మీరు. కానీ వాళ్ళు చొరబడిన దొంగలు. వీళ్ళందరూ చొరబడిపోయి మన యేసుక్రీస్తును విసర్జించిన వారండి, విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇది తీర్పు. అబద్ధ బోధకులు విస్తరించిపోవటం అనేది తీర్పు సోదరులారా. ఈ తీర్పు కొరకు పూర్వము నుండి కూడా ప్రభు కనిపెట్టుచున్న ఈ దినములలో దుర్మార్గులు అనేకులు చొరబడిపోయి దేవుని యొక్క సేవను అంతా ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా చేస్తూ ఆయన చెప్పిన మాటలకు లోబడక వాళ్ళ ఇష్టానుసారముగా లోబడి మనుషులను దోచుకోవటానికి, మనుషులందరినీ ఆత్మలు చంపటానికి అపవాది చేసిన గొప్ప మాస్టర్ ప్లాన్లో వీళ్ళందరూ కూడా అపవాది సంబంధులుగా బ్రతుకుతూ దేవుని సేవలోనికి చొరబడిపోయారు రహస్యముగా. ఈ రహస్యముగా చొరబడిన వారితో ఎంత ప్రమాదం ఉందో అపోస్తులకు తెలుసు కనుక సోదరులారా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అని మీకు వ్రాయవలసి వచ్చాను అంటాడు. నేనైతే చాలా చక్కని రక్షణను గురించిన మాటలు వ్రాద్దాం అనుకున్నాను, కానీ ఎంతో ఆసక్తితో ఉన్నాను. కానీ మీరు పోరాడాలి అని వ్రాయవలసి వచ్చింది అని చెప్తున్నాడు. కనుక దయచేసి
ఈ పోరాటము మంచి పోరాటము సోదరులారా. ఇది ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇది ఈ లోక సంబంధమైన శరీరాశల కొరకు సంబంధించింది కాదు. కేవలము ఆత్మ నియమములో పరలోక సంబంధమైన నిరీక్షణలో ఈ మంచి పోరాటాన్ని పోరాడవలసిన అనుభవాన్ని భక్తులు మనకి జ్ఞాపకం చేయించిన అతి శ్రేష్టమైన సంగతులు అనే సత్యాన్ని మీరు గమనించండి. ఇక నాలుగవదిగా చూసినట్లయితే, మరి అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమునకు తెలియచేయుచున్న అనుభవాలు కూడా దయచేసి గమనించండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, ప్రభు అయిన దేవుడు ఈ యొక్క క్రైస్తవ జీవిత యాత్ర ఇది ఒక గొప్ప పోరాటం అని చెప్తూ ఉన్నాడు. ఇది ఒక పరుగు పందెము వంటిది పోల్చి చక్కగా చెప్తున్నాడు మనకు అర్థం అవ్వడానికి. ఈ లోకములో పందెమందు పోరాడేవాళ్ళు అన్ని విషయములలో మీరు చూడండి, పరిగెత్తేవాళ్లే కాదు, ఆటలాడేవాళ్లే కాదు, వీళ్ళంతా చాలా మరి వ్యాయామం చేస్తూ చాలా ఒక క్రమాన్ని పాటించి విచ్చలవిడిగా తింటే పనికిరాదు కనుక వాళ్ళంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో వాళ్ళు క్షయమైపోయే కిరీటం పొందటానికి అంతగా కంట్రోల్గా ఉంటున్నారు. వీళ్ళు ఎన్ని కిరీటాలు పొందినా కానీ చివరికి అన్నీ కూడా మట్టిలోకి వెళ్ళిపోయే దేహాలే. వీళ్ళకి ఈ లోకంలో ఎంత ఘనత వచ్చినప్పటికీ ఇదంతా క్షయమైపోయేదే. కానీ క్రైస్తవ జీవిత యాత్ర ఎంత ఘనమైందో చూడండి. ఇది అక్షయమైన కిరీటాన్ని పొందటానికి మంచి పోరాడే విధానాన్ని భక్తులు మనకి బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నారు సోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉండాలి. ఎక్కడ ఏది రెచ్చిపోవటానికి వీల్లేదు, అతిగా ప్రవర్తించడానికి వీల్లేదు, అందంగా కనిపించడానికి వీల్లేదు సోదరులారా. జనాలందరికీ కూడాను ముచ్చట కలిగేలాగా ప్రవర్తించి అలాంటి కళ్ళబల్లి మాటలతోటి దేవుని యొక్క ప్రజల్ని నాశనం చేసే దుర్మార్గులు మరి వాళ్ళు ఏమైపోతారో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, మనము పందెమందు పోరాడుతూ ఉన్నాం. ఈ పందెములో మనం ఓడిపోకూడదు. మన యొక్క పోరాటములో మనము అక్షయమైన కిరీటాన్ని పొందేవారిగా బ్రతకాలి అని ప్రభు అయిన తండ్రి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరితో పోరాడాలి అనే సత్యాన్ని కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే, 5వదిగా చెప్తున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములు ఈ లోకమును ఏలుబడి చేయుచున్నవాడు సాతాను. బోలెడన్ని తంత్రములతో సర్వలోకమును మోసపుచ్చుతూనే ఉన్నాడు. అందరూ వాడి మోసములో చిక్కబడిపోయే ఉన్నారు. వాడి మోసము నుండి తప్పించుకునే శక్తి సామర్థ్యం సాధారణముగా నరులలో ఏ ఒక్కరికి కూడా లేదు సోదరులారా. కేవలము క్రీస్తునందున్న వారికి మాత్రమే అది సాధ్యం. దేవుని నమ్ముకున్నంత మాత్రాన మీరు సాతాను జయించలేరు. దేవుని ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే వాడి తంత్రములు గ్రహించగలరు, వాడి మాయలు గ్రహించగలరు, వాడి మోసాలు గ్రహించగలరు. చివరికి అపవాదిని కాళ్ళ క్రింద త్రొక్కి జయించగలరు అనే సత్యాన్ని కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచము మీకుండాలి. సర్వాంగ కవచము ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎంత గొప్ప పోరాటం నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎంత గొప్ప పోరాటంలో అసలు ఈ పోరాటంలోనికి రావడానికి ఎంత భక్తి కలిగిన హృదయాలు ఉండాలో తెలిసినా ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు. ఎందుకండి శరీరులతో పోట్లాడాలి? శరీరులతో కాదు అనగా రక్త మాంసాలతో కాదు మనం పోరాడేది. మన యొక్క పోరాటము ప్రధానులతోనూ
అధికారులతోనూ, ప్రధానులు అధికారులు, అంతేకాదు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ప్రధానులు ఎవరు? అధికారులు ఎవరు? మనుషుడా, నీవేమి చేయుచున్నావో జాగ్రత్త, నీ పోరాటం ఎలాగున్నదో జాగ్రత్త. దయచేసి ఈ లేఖనాలను మీ హృదయములో ఒకసారి యోచన చేయండి సోదరులారా. ప్రధానులతోనూ గొప్ప గొప్ప భక్తులు అనిపించుకుంటున్నారు చూసారా. పూర్వం ప్రధాన యాజకులు ఉన్నారు, ఇప్పుడు చాలా చాలా పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళకి పూర్వం యాజక ధర్మంలో ఎన్నో భయంకరమైన రూల్స్ పెట్టాడు దేవుడు వారికి. ప్రస్తుతం లేవా? అంతకన్నా కఠినమైనవి ఉన్నాయండి. దేవుని సేవ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు సోదరులారా. దేవుని యొక్క వాక్యం చెప్పాలి అంటే నోరు ఉంది కదా, చేతిలో బైబిల్ గ్రంథం ఉంది కదా, ఏదో ఒకటి మనం ఎక్కడ ఏ చిన్న కథ చెప్పినా సరే ప్రార్థన అయిపోయింది అనిపించుకొని వెళ్తారు. మనకు కావలసిన ఆదాయం మనకు వస్తుందని కుక్క బుద్ధితోటి చేసేది దేవుని సేవ కాదు. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. వారు పరలోకానికి చేరితేనే కదా సంపూర్ణ రక్షణ. కనుక పరలోకానికి చేరినంత వరకు విశ్వాసుల కొరకు ప్రాణం పెట్టేలాగా ప్రయాసపడేది దేవుని యొక్క సేవ. ఈ సేవ ఏమని చెప్తున్నాడు అంటే, మనము పోరాడుతున్నాం. ఈ పోరాడేది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ. ప్రధానులు అధికారులు వాళ్ళే కాదు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు అన్నాడు. ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు అంటే ఈ లోకములో ఈ అంధకార సంబంధమైన ఈ అధికారులు, ఈ లోకానికి సంబంధించిన అధికారులు దేవుని యొక్క సేవ జరగకూడదని, అసలు క్రైస్తవ్యమే ఉండకూడదని, అసలు దేవుని యొక్క మాటలు ఎక్కడ లేదు, ఇదంతా కూడా మొత్తం అంతా మరి భారతదేశం అంతా కూడా హిందువులతోనే ఉండాలి అనేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, సరే ఈ రూల్స్ వాళ్ళు పెడితే మంచిదే, పెట్టనివ్వండి. అయితే ఆ పెట్టినాడు చచ్చిపోయి ఏ రూల్కి దేనిని ఈ లోకంలో స్థాపించాడో దానికోసం అక్కడ ఏమన్నా సరే పెత్తనం చేయడానికి అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈ మనుషులు ఎందుకు ఈ కుట్రబుద్ధులు? ఈ మనుషులకు ఎందుకు ఈ నీచపు మనస్తత్వం? ప్రతి మనిషి కూడా ఒక మనసు ఉంటుంది. ప్రతివాడు కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మనస్సును ఏ దేవుణ్ణి సేవించుకుంటే వాళ్ళకి నొప్పేంటి, బాధ ఏంటి? అసలుకి ఏమైపోయింది? దేవుని నమ్ముకుంటే ప్రజలు వాళ్ళకి ఇబ్బంది ఏంటి అసలు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా మంచి పోరాటంలో ప్రభువు సాతాను ఏ విధమైన శత్రుత్వమును కలిగి ఉన్నారు. అలాగే ఈ లోకములో మనుషులు చెడ్డవారు, సాతాను సంబంధులయ్యి దేవుడు అనే పదం ఉండకూడదు అనేది సాతాను యొక్క దృఢమైన ఆశయం. కనుక వాడి మనుషులందరూ కూడా దేవుని పేరు ఎత్తకుండా చేయటానికి ఎన్నో విధాలుగా లోకంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, జరుగుతూనే ఉంటాయి. వాడే చివరికి ఒకవేళ గెలుస్తాడు కూడా ఈ లోకమందు. కానీ నిజమైన విజయము అనగా ఆత్మ విజయం పొందేది ఏనాటికైనా క్రీస్తునందున్న వారికే అనే సత్యాన్ని గమనించండి. నేనున్నాను, ఏదో ఒకటి ఏదో క్రైస్తవ్యం గురించి మాట్లాడుతుందని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి ఏదో చంపేశారనుకోండి, లోకంలో నేను ఓడిపోవచ్చు. కానీ ప్రభువు నామము నిమిత్తము శ్రమను అనుభవించిన వారిని, ప్రభువు నామము నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవారు వాళ్ళు ఎక్కడుంటారు? మహామహుడగు దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉంటారు సోదరులారా. అంటే మరి నేను విజయం పొందినట్ట, లేకపోయినట్టయితే ఈ లోకంలో ఉన్న మనుషులు విజయం పొందినట్ల అనేది ఆలోచించండి. నాకు అంత భక్తి లేదులేండి, కానీ నేను మామూలుగా మీకు కావాలని చెప్తున్నాను అర్థం అవడానికి. అంటే మేము అంత అర్థం చేసుకోలేని మనుషులమా అనేసరనని మీరు దయచేసి నా మీద కోపగించుకోకండి. ఇది దేవుని మాట సోదరులారా, దేవుని యొక్క వాక్యం.
దేవుని యొక్క వాక్యం అనుసరించి జీవించే విధానంలో బోలెడంత ధైర్యమును కలిగి సువార్త ప్రకటించడానికి ప్రభు వారిలో తన ఆత్మను ఉంచాడు కనుక ఈ యొక్క మాటలు సహజంగా మాట్లాడటం మరి అది తండ్రి చిత్తమే. ఇది ఏదో కావాలని ఏదో ఉక్రోషంతో చెప్పుకునేది కాదు వాక్యం. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత లోక సంబంధులంట. వీళ్ళందరూ కూడా ఈ లోకంలో చాలా చాలా అంధకార సంబంధులైండి కూడా అధికారం చేస్తున్నారు కదా. చీకటి సంబంధులండి. ప్రస్తుతం అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు వీళ్ళందరితో మనం పోరాడుచూ ఉన్నాము అన్నాడు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు వీళ్ళెవరు? ఆకాశము అనగా ఆలయము. ఆకాశ మండలము నందున్న దురాత్మల సమూహాలంటే ఈనాడు ఆలయముల నిండిపోయి ఉన్నాయి దురాత్మలు. వాళ్ళందరితో కూడా పోరాడవలసిన ఆవశ్యకత తెలియచేస్తూ ఉన్నాడు. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులైన లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో కూడా మనము పోరాడాలి. ఈ యొక్క పోరాటంలో మనం ఓడిపోకుండా ఉండాలంటే మనకు సర్వాంగ కవచం ఉండాలి. ఆ సర్వాంగ కవచము ఎక్కడన్నా దొరుకుతుందా సోదరులారా? కొనుక్కొచ్చుకుందాం. ఎక్కడైనా ఎంత పెద్ద మార్కెట్లో ఎక్కడైనా వేరే దేశాల్లో ఉందన్నా సరే సంపాదించుకోవడం ఏదో కష్టపడి తెచ్చుకోవచ్చు, కానీ అది ఎక్కడ దొరికేది కాదు. ఆ యొక్క సర్వాంగ కవచము దేవుడిచ్చేది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ఎవరికి పడితే వారికి ఇస్తాడా? ఇవ్వడండి. ఏదో దేవా మాకు కూడా ఒక సర్వాంగ కవచాన్ని ఇవ్వు అనేసి నేనేదా ఏంటి ఆ సర్వాంగ కవచము అంటే దానికి ఎంతో చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎలాగనగా చూడండి, మళ్ళీ చెప్తున్నాడు, సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 13వ వచనంలో చెప్తాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చబడిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 11వ వచనంలో చెప్పాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఒకే చిన్న భాగంలోనే 2 సార్లు ప్రభువు దాన్ని మరలా చెప్పాడు అంటే దాని యొక్క అత్యవసరం చాలా ఎక్కువ అనే సత్యాన్ని మనందరం తెలుసుకోవాలి. చూడండి, ఎలాగనగా 14వ వచనం, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటో, ఏదో కవచం ఉందంట, యేసుప్రభు ఏదో వాళ్ళందరికీ ఏదో కవచాలు ఇచ్చేస్తాడంట అని చెప్పేసి కారు కూతలు కూసేవాళ్ళు కూస్తూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. వాళ్ళకి అంతకన్నా అర్థం కానివ్వడు, అర్థం అవ్వదు. మనం ఎప్పటికీ వారికి అర్థం కాము. ఈ లోకములో వారి యొక్క పతనము చాలా భీభత్సంగా ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశ కలిగిన వారి యొక్క జీవితంలో సర్వాంగ కవచము దేవుడిచ్చేదండి. అది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. అందుకే చెప్తున్నాడు, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తడుక్కుని మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. విశ్వాసము అనే డాలు గనక మనకున్నట్లయితే దుష్టుడు ఎన్ని అగ్నిబాణాలు మన మీద వేస్తాడో వాటన్నిటినీ ఆర్పే శక్తి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మధురమైన సంగతులతో తండ్రి తన పిల్లలకు తెలియచేసి వారిని పరిశుద్ధులుగా చేయటానికి ఎంత ఆశతో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించేయండి. విశ్వాసమను డాలు గనక మీకున్నట్లయితే దుష్టుడు ఎన్నో అగ్నిబాణాలు వేస్తాడట మన మీద, వాటన్నిటిని ఆర్పే శక్తి ఆ డాలునకు అనగా విశ్వాసము కలిగిన వారికి ఉంటుంది అని తెలియచేస్తూ చూడండి. తర్వాత అంటున్నాడు కదా, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండుడి అని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి
మనం ఎవరితో పోరాడాలో చెప్తున్నాడు, ఎలా పోరాడాలో చెప్తున్నాడు. సర్వాంగ కవచము ఎక్కడి నుంచి సంపాదించుకోవాలో, ఏ విధమైన ఆ సర్వాంగ కవచము యొక్క ప్రాధాన్యత ప్రతి క్రైస్తవ జీవితానికి అత్యవసరమో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సర్వాంగ కవచము అంటే ఏంటో చెప్పాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మనము ఎంతగా దినదినము శక్తిని సంపాదించుకొని ఈ లోక అధికారి అయిన అపవాది వాడి మూకను వారితో పోరాడి జయించాలో పరిశుద్ధ లేఖనాల్లో తండ్రి చాలా తేటగా తెలియచేస్తున్నాడు. మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో నేను ఒక వీడియోతోటి దీన్ని పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ మరి సమయం ఎక్కువ అవుతుంది కనుక నెక్స్ట్ వీడియోలో దీన్ని పూర్తిగా చెప్తాను. పరిశుద్ధమైన ప్రభు యొక్క సన్నిధిలో మనము పోరాడాలి. పోరాడుట అనేది ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు పోరాటం ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఇరుకు ద్వారంలో ప్రవేశించలేరు. అందరూ దేవుని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ దేవుని యొక్క కృపకు అందరూ కూడా అపాత్రులైపోవడానికి గల కారణము మీ అబద్ధ బోధకులే. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడాలి అని చెప్తున్నాడు. అంతేకాదు దేవుని యొక్క మహిమ కలిగిన సన్నిధిలో క్రీస్తు బోధ కొరకు అపోస్తులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ క్రీస్తు బోధ, ఆ బోధ కొరకు పోరాడాలి అని ప్రభు అయిన తండ్రి మనకు తెలియచేస్తున్నాడు. ఈ పందెము రంగంలో ఉన్న ప్రతివాడు కూడా బహుమానం కొరకు మితముగా ఉండి ఈ పోరాటంలో ఓడిపోకుండా బహుమానం పొందువారిగా పోరాడాలనే లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరితో పోరాడాలో ప్రభు మనకు తేటగా తెలియచేస్తున్నాడు. మరి నెక్స్ట్ వీడియోలో మిగతా సంగతులు పూర్తిగా మరి మనం దేవుని యొక్క కృప చేత నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.